నా పేరు సురేఖ, మాది ప్రొద్దుటూరు. నేను 14 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ ధ్యానంలో అడుగు పెట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు మేము ట్యాబ్లెట్స్ అనేదే వాడలేదు. నేను ప్రొద్దుటూరులోని చంద్రకళ మేడం ద్వారా ధ్యానంలో రావడం జరిగింది. ఆ మేడం మొదట చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఆ తర్వాత ధ్యానంలో అడుగు పెట్టిన తర్వాత అర్థమైంది నాకు ఈ ఆత్మస్థితి అనేది ఏంటో అనేది. నాకు 3.5 సంవత్సరం క్రిందట సోరియాసిస్ అన్నది వచ్చింది చేతికి. ఈ సోరియాసిస్ అంతా కూడాను బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అని డాక్టర్ చెప్పగానే, సరే ఈ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా అనేది అర్థమైంది. కాబట్టి ఆ స్కిన్ డిసీజ్కి చెప్పుకున్నాను నేను, నువ్వు బాడీ అంతా స్ప్రెడ్ కావద్దు, నేను నీకు గంటలు మెడిటేషన్ చేస్తాను, ఇలాగే క్లాసెస్ చెప్పాలి, మరి నాకు సహకరించు అని చెప్పి ఆ స్కిన్ డిసీజ్కి అడిగాను నేను. ఆ స్కిన్ డిసీజ్ ఎలా ఉన్నది అని అంటే, ఇక్కడంతా కోసుకుపోయి కట్ అయిపోయి వాటర్ కారుతూ ఉండేది, అంతా కూడా ఇచ్చింగ్ ఉండేది, ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితిలో ఉండేది. అటువంటిది కేవలం ధ్యానంతోనే క్లియర్ చేసుకోగలిగాను. రాత్రంతా ధ్యానము, పగులంతా ఇలా క్లాసెస్, ఇంట్లో వర్క్ చేసుకునేదాన్ని. అలా 41 రోజులు ఇంట్లో తల పెట్టకుండా, కింద పెట్టకుండా అలాగే ధ్యానం చేశాను. ఇక వారానికి ఒకరోజు 24 గంటలు 24 అవర్స్ ఒక సిట్టింగ్లో కూర్చునేదాన్ని. వాటర్ లేదు, ఫుడ్ లేదు. 26 వారాలు చేశాను అలా ధ్యానము. మొత్తం టోటల్గా ఒక లోషన్ లేకుండా, ఆయింట్మెంట్ లేకుండా, ట్యాబ్లెట్ లేకుండానే మొత్తం సోరియాసిస్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయిపోయి వెళ్ళిపోయే ముందు అందులో ఉండే బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్యాక్టీరియా చెప్పింది, మాకు ఇంత శక్తిని అందించిన నీవు ఇక జీవితంలో నీకు ఇటువంటి స్కిన్ డిసీజ్ అనేది రాకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి వెళ్ళిపోయింది. అటువంటి స్కిన్ డిసీజ్ని కూడా క్లియర్ చేసుకోగలిగాము ధ్యానంతో అనేది. ధ్యానం అనేది చాలా గొప్పది అండి. నాకు ఇద్దరు అమ్మాయిలు కూడా చిన్నప్పటి నుండి ధ్యానం చేస్తూ ఉన్నారు. మా పెద్దమ్మాయి 7వ తరగతి చదువుతున్నప్పుడు తను ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తూ చెయ్యి ఇలాగే పెట్టుకొని వచ్చింది. ఏమైందమ్మా అని అంటే, అమ్మ స్కూల్ దగ్గర ఒక బైక్ అతను డాష్ ఇచ్చాడు, బైక్ మీద ఉన్న తను సైకిల్ అన్నీ నా మీద పడ్డాయి, అప్పటి నుండి ఈ చెయ్యి ముట్టుకుంటే నస్తా ఉంది అని చెప్పింది పాప. సరే కూర్చో ధ్యానంలో అని కూర్చోపెడితే మొత్తం తన బాడీనంతా స్కాన్ చేసుకోయింది. స్కాన్ చేసుకోవడంతోన ఇక్కడ భుజం మీద బోన్ ఫ్రాక్చర్ అయిందమ్మా అని చెప్పింది. సరే మరి ఏం చేస్తావు అంటే, ధ్యానంతోనే క్లియర్ చేసుకుంటానమ్మా నేను అని చెప్పింది. సరే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ధ్యానం చేస్తూ ఉంది. అక్కడంతా వాపు వచ్చేసింది, చల్ల గాలి తాకితే కూడా మంటగా ఉండేది. అలా ఉన్న తనకు ఇంకా పెయిన్ కూడా ఏడ్చేది తను. అయినా సరే డాక్టర్ దగ్గరికి వద్దమ్మా అని చెప్పింది తను. అలా అయిపోయిన తర్వాత 4 రోజులు గడిచిపోయాయి. నేను ప్రేమ్నాథ్ సార్కి ఫోన్ చేసి, సార్ పాపకి ఇలా ఉంది, ఏం చేయమంటారు అని అడిగితే, సారు ఒక సంకల్పం పెట్టి పాప పక్కన కూర్చొని ధ్యానం చేయమని చెప్పారు. ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్, ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్, ఆస్ట్రల్ హెల్త్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసి పాపను కూర్చోపెట్టు అని చెప్పారు. పాప పక్కన అలా కూర్చోపెట్టేపటికి 11 మంది ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చారు. ఆ 11 మంది వచ్చి, ఇదిగో నీ బోన్స్ 2 అని చెప్పి విరిగిపోయిన ఆ బోన్స్ని చూయించారు వాళ్ళు. అలా చూయించేపటికి నువ్వు కూర్చో, అలాగే మేము జాయింట్ చేస్తాము అని చెప్పారు. సరే ఆ 2 బోన్స్ జాయింట్ చేసినంతసేపు మనకు డాక్టర్ మత్తు ఇంజెక్షన్ లేకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ అనుభవించింది పాప. అంత పెయిన్ అనుభవించే టైంలోన పత్రి సారు ఆస్ట్రల్గా కనిపించి, నీవు పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోవాల్సిన పరిస్థితి నీది, అటువంటిది ఇంత చిన్న యాక్సిడెంట్తోన క్లియర్ అయిపోతూ ఉంది, నువ్వు కాస్త ఓర్చుకో అని చెప్పి సారు మధ్యలో చెప్తూ వచ్చారు. అలా 20 మినిట్స్ ప్రాసెస్ జరిగింది. 20 మినిట్స్ తర్వాత 5 డేస్ నుండి ఇలాగే పెట్టుకున్న అమ్మాయి ఇలా తీసి మొత్తం ఇలా తిప్పేస్తూ ఉంది. తనకు అసలు అటువంటి పెయిన్ కానీ ఏమీ కానీ లేదు. ఇప్పుడు తను జాబ్ చేస్తూ ఉంది, ఇంతవరకు అటువంటి పెయిన్ లేదు.
ఇప్పుడు అడుగుతుంది, ఎటుపక్క వచ్చిందమ్మా, నాకు బోన్ ఫ్రాక్చర్ అయ్యింది అనేంతగా తయారైపోయింది. అది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయిపోయింది అది. ఇక మా చిన్నమ్మాయి మోషన్స్ వామిటింగ్స్ అని అంటే కూడాను 5 days నాన్ స్టాప్గా ఒక 100 times మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయండి. ఎంత యాక్టివ్గా అంటే అంత యాక్టివ్గా తిరుగుతూ ఉంది. 5 daysలో పూర్తిగా కంప్లీట్ చేసుకోగలిగిందండి పాప కూడాను. ఇలా ఇంకా ఎన్నో అనుభవాలు అండి. ఇంకా మా పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివింది. హైదరాబాద్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలోన 5 months నాన్ స్టాప్ బ్లీడింగ్తో చాలా సఫర్ అయింది. కానీ తను సఫర్గా భావించలేదు, దాన్ని ఆనందంగా స్వీకరించింది. కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. తను కాలేజ్కి వెళ్తూ ఉంది, తిరుగుతూ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ టైంలోన తనకు బాగా స్ట్రైన్ అయిపోవడంతో తలనొప్పి వచ్చేది. ఆ తలనొప్పి నైట్ పడుకోవాలి అంటేనే ఇబ్బంది పడేది. రూమ్మేట్స్ అంతా కూడాను, నీకు తలకు అంత పెయిన్ ఉంది కదా, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో, తెల్లవారితే నువ్వు చనిపోతావేమో అని చెప్తూ ఉండేవాళ్ళు. అయినా నాకేమీ కాదు అనేంత కాన్ఫిడెంట్గా ఉండేది పాప. అలా ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అండి. ఎగ్జామ్స్ టైంలో కూడా తను ఎగ్జామ్ రాస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. అలా పడిపోయి లేచి రాసింది. అయినా పాపకు మాత్రం ఏమీ కాలేదు. అలా అయిపోయింది. ఒకసారి పత్రి సార్ వచ్చారు, ఇలా జరుగుతూ ఉంది సార్, పాపకు బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, కానీ తను మెడిసిన్ తీసుకోలేదు అనగానే సార్తో మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే రెండు చేతులకు గ్లౌస్ వేసుకునేసి పాప కడుపులో ఇలా చేయి పెట్టి లోపల నుండే గర్భసంచిని తీసి ఇంకొక గర్భసంచిని మార్చారు. అప్పటికి మరుసటి రోజుకంతా పూర్తిగా నయమైపోయింది, స్టాప్ అయిపోయింది. ఇప్పటికి 4 years కంప్లీట్ అయిపోయిందండి ఈ ప్రాసెస్ జరిగి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. పాప కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో అనుభవాలండి. ఇంకా కర్తాల్లోన మనం వచ్చిన ఆ 14 రోజులు ఎంతో గొప్ప ఎనర్జీని పొందగలుగుతాం మనము. ఎలా అనంటే, మా పాప హాస్టల్లోన బీటెక్ బెంగళూరులోన చదువుతూ ఉండేది. తనకు పైన 5th floorలో రూమ్ ఉండేది. పైకి కిందికి ఎక్కి దిగాల్సిన పరిస్థితి. 14 రోజులు కర్తాల్లో డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరిలోన పైకి కిందికి ఎక్కి దిగేటప్పుడు బాగుండింది. నైట్ అంతా చాలా హెల్త్ ప్రాబ్లం ఉండేది. పెయిన్, విపరీతమైన పెయిన్ ఉండేది. పగులంతా బాగుంటుంది, నైట్ అంతా బాడీ పెయిన్స్ ఉండేవి. ఏంటిది అని అనుకుంటే ఏదో ప్రాసెస్ జరుగుతూ ఉంది నా లోపల అని అనుకోయింది. 5 days అయిపోయింది. 6th day ఇంకా 1000 టన్నుల బరువు తన మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అంత బరువు అనిపించి తను తెల్లవారితే బాడీ వెకెట్ చేస్తానేమో అనేలాగా ఉన్నా కూడా భయపడలేదు, ధైర్యంగా ఉంది. ఆ మరుసటి రోజు హాస్టల్ మాస్టర్స్ మరి ఈ 6 రోజులు నాకేం జరిగింది అని అడగగానే తన 7 bodies తీసి చూయించారు. తనకు ఆస్ట్రల్గా ఫిజికల్ బాడీని చూయించారు, ఆ తర్వాత ఎథరిక్ బాడీని చూయించారు, ఆ ఎథరిక్ బాడీలోన బ్లాక్స్ని చూయించారు, ఆ తర్వాత మనోమయ కోశాన్ని చూయించారు. మనోమయ కోశం అంతా కూడాను వైట్గా కనిపించింది. ఆ తర్వాత విజ్ఞానమయ కోశం అంతా కూడా క్రిస్టల్ బాడీగా చూయించారు. ఆ తర్వాత ఆనందమయ కోశం అంతా కూడా స్పేస్ ఉన్నట్టుగా కనిపించింది. తనకు మొత్తం బాడీ అంతా స్పేస్గా ఉన్నట్టు కనిపించింది. ఆ తర్వాత విశ్వమయ కోశంని మేము క్లీన్ చేశాము, పాలలాగా స్వచ్ఛంగా తయారయ్యింది అని మెసేజ్ ఇచ్చారు. అప్పుడు పాప అనింది, పగులంతా నాకు వర్క్ నైట్ ఏదో నాకు లీవ్ టైంలోన జరుగుతూ ఉన్నందుకు నాకు చాలా థ్యాంక్స్ అని మాస్టర్స్ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకోయిందండి. మరి ఇక ధ్యానంలో అడుగు పెట్టే ముందర మేము ఇష్టపడుతూ రాలేదండి, ఇష్టం లేకుండా అడుగు పెట్టాము. మరి ప్రేమనాథ్ సార్ని, చంద్రకళ మేడంని తిట్టుకుంటూ అడుగు పెట్టాం. మేము ధ్యానంలో అడుగు పెట్టే టయానికి మా పెద్దమ్మాయికి
కడుపులో నొప్పిగా ఉండేది. మేము డాక్టర్ దగ్గర చూయించుకుంటే కినా ఏమీ లేదు అని చెప్పి పంపించారు. సరే ప్రొద్దుటూరులో సరిగా లేదు అని బెంగళూరులో చేయించాము. అంతా స్కానింగ్ చేశాము, అంతా చూశారు, ఏమీ లేదు పాపకు అని చెప్పి పెయిన్ కిల్లర్ ఒకటి ఇచ్చి పంపించారు. అరే ఈ ధ్యానంతో ఏదో తలనొప్పి కడుపు నొప్పి నుండి క్యాన్సర్ ఎయిడ్స్ వరకు రోగాలు పోగొట్టుకోవచ్చు అని చెప్పారు కదా మేడము, ఇదేంటో చూద్దాము అని చెప్పి పాపను కూర్చోపెట్టి చూసామండి. చూస్తే అప్పుడు 2 ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి నీ చిన్న ప్రేగుకు రంధ్రం పడింది, ఇది మేము జాయింట్ చేస్తాము అదంతా కూడాను అని చెప్పారు. అంటే సరే అలాగే కూర్చొని ఉంది. ఆ పేగును కట్ చేసి అదింత కుట్లు వేసినంతసేపు చాలా ఏడ్చిందండి పాప. బెడ్ మీద పొర్లాడుతూ ఉండినది ఆ పెయిన్ తట్టుకోలేక. పత్రిసార్ చెప్పారు ఆస్ట్రల్గా వచ్చి, నువ్వు జీవితాంతం అనుభవించాల్సిన ఈ కర్మను ఇక్కడితో కంప్లీట్ అయిపోతూ ఉంది, కాస్త ఓర్చుకో అని చెప్పారు పాపకు. అలా 15 మినిట్స్ ప్రాసెస్ జరిగిందండి. 15 మినిట్స్ తర్వాత లేచి ఎగురుతూ ఉంది పాప. అద్భుతంగా ఉందండి. ఇంతవరకు ఇది జరిగి కూడా 13 సంవత్సరాలైంది. ఇంతవరకు పాపకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇలా ఎన్నో అనుభవాలు పొందామండి. ఇక స్టడీస్ విషయానికి వస్తే కనుక పాపకు 9th క్లాస్ చదివే టైంలోన తనకు ఎగ్జామ్ టైంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ లెటర్ రాయమని చెప్పి ఎగ్జామ్లో వచ్చింది. స్కూల్లో చెప్పలేదు, మరి క్లాస్లో చెప్పలేదు, బుక్స్లో లేదు. తను ఒక్కసారిగా తన ఇన్నర్కి మెసేజ్ ఇచ్చింది, నాకు ఇది ఎలా రాయాలో నువ్వు నాకు తెలియచెయ్యి అని చెప్పి. అప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ ఒక పేపర్ అందించి దాని మీద అంతా కూడా లెటర్ రాసి ఉంచారు. అది చిన్న అక్షరాలుగా ఉంది, నాకు అర్థం కావటం లేదు, నాకు క్లియర్గా చూయించండి అని అంటే పెద్ద పెద్ద అక్షరాలుగా తయారు చేశారు. ఒక పెద్ద అక్షరాలుగా తయారు చేసి రోల్ చేసి పెట్టారు. ఆ రోల్ని ఇలా అనుకుంటూ తను రాస్తూ ఉంటే పక్కనున్న అమ్మాయి ఏంటక్క ఇలా గాలిలో అంటూ ఉన్నావు అని అడిగే అప్పటికి తను పిచ్చిదనుకుంటారు అని చెప్పేసి ఆ పేపర్ని ఎదురుగున్న బ్లాక్ బోర్డ్ మీదకి పంపింది. అది చూసి తను ఆస్ట్రల్గా రాసే అప్పటికి యాస్టిస్గా ఎన్ని మార్క్స్ ఇచ్చారో అన్ని మార్క్స్ వచ్చాయండి. అలా తన ఇన్నర్లో తనకు ఏదనిపిస్తే అలా చేస్తూ వచ్చింది. ఇక ఎగ్జామ్స్లో కూడా ఎన్నో విషయాల్లో కూడాను ఇన్నర్ నుండి మెసేజ్ తీసుకుంటూ తను రాసేది. మరి ఇంకొకసారి ఏమైంది, తను ఇంటర్మీడియట్లోన ఒక ఎగ్జామ్ రాస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. తను కళ్ళు తిరిగి పడిపోతూనే పిల్లలందరూ కూడాను ఏమైపోయిందో హారికకు అని చెప్పి తన చేతులు కాళ్ళు పట్టుకొని చూస్తే అన్నీ చల్లబడిపోయాయి. చేతులు కాళ్ళు అంతా కూడా నల్లబడిపోతూ ఉన్నాయి. వాళ్ళ మేడంని పిలిచి అడిగారు. వాళ్ళ మేడం నోట్లో నీళ్లు వేస్తే కూడా బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. అరే ఈ పాపకి ఏమైపోయిందో అని చెప్పి చైర్ మీద కూర్చోపెట్టాలి అంటే కూడా ఒక బాడీ వెకెట్ చేసిన బాడీని ఎలా ఉంటుందో అలా యాలబడిపోయింది. అలా ఆ పాపను ఆ మేడం బాగా చెంపకు కొట్టేప్పటికి కూడా తను లేవలేకపోయింది. మధ్యలో అంతా కూడా తనకి ఇష్టమైన పదార్థాలన్నీ చెప్తూ వస్తే కూడా తను లేవలేదు. ఒకే ఒక మాట చెప్పింది, నీకు సెలైన్ బాటిల్ ఎక్కిస్తాము అనగానే నాకు వద్దు అని చెప్పి తను పడిపోయింది. అలా 1 అవర్ అయిపోయిందండి. 1 అవర్ తర్వాత తను లేసే అప్పటికి ఏమైపోయింది, నాకు ఎందుకు ఇలా అందరున్నారు అని అంటే, నీకేమీ ఇలా పడిపోయావు, నువ్వు కళ్ళు తెరవట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పారు. చెప్తే తను చెప్తా ఉంది. తర్వాత నాకు ఫోన్ చేసి, అమ్మ ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను, ఎన్నో లోకాలు తిరిగి వచ్చాను, అక్కడుండే మాస్టర్స్ని అందరినీ కూడా కలిశాను అని చెప్పి తన పేర్లు అక్కడున్న వాళ్ళందరినీ కూడా చూసుకొని వచ్చిందండి. ఇక్కడ అందరూ కంగారు పడిపోయినారమ్మా, నాకేమీ కాలేదు, మా ఫ్రెండ్స్ అంతా కూడా ఏడుస్తూ ఉన్నారు అని అలా చెప్పిందండి. మరి ఈ ధ్యానం ద్వారా ఎన్నో రకాలుగా మరి మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆనందంగా జీవించగలిగేటటువంటి స్థితిని అందించిన మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇలా ఈ
ఇలా క్లాసెస్ చెప్పడానికి కానీ, నేను ఎన్నో క్లాసెస్ చేశాను, ఇలా క్లాసులు చెప్పడానికి కానీ ఆ జ్ఞానాన్ని అందించిన ప్రేమ్నాథ్ మాస్టర్కి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి నేను. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.